హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం దీపావళి స్పెషల్ స్వీట్ రెసిపీ బేసన్ బర్ఫీ అంటే శనగపిండి బర్ఫీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్తో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అచ్చం మనం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది కదా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు ఈ రెసిపీ ఫెయిల్ అయ్యే సమస్య లేదండి. మీరు తప్పకుండా చూడండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తారండి. 100% సక్సెస్ఫుల్ రెసిపీ అనమాట. మీరు తప్పకుండా చివరి వరకు చూడండి, మీకు మెజర్మెంట్స్ కరెక్ట్గా తెలుస్తాయి. మరి ఈ రెసిపీని మనం ఒక నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఈ దీపావళికి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా. దీనికోసం ఒక నాన్ స్టిక్ ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడి చేసి అందులో అరకప్పు నెయ్యి కానీ నూనె కానీ డాల్డా కానీ కరిగించాలి. అది కరిగిన తర్వాత నెయ్యి కరిగిన తర్వాత 1.5 కప్పుల శనగపిండి వేసుకొని మనం చక్కగా వేయించుకోవాలి. ఈ రెసిపీని మనం చాలా వరకు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అప్పుడే మనకి ఈ శనగపిండి చక్కగా వేగుతుందనమాట. దాదాపు 5 నిమిషాలు ఇలా మనం వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదా, శనగపిండి నెయ్యి అంతా పీల్చుకొని ఇలా దగ్గరగా అవుతుందనమాట. దగ్గరగా అయిన తర్వాత అందులో 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ మనం కొలుచుకొని వేసుకోవాలంటే ఇది నా దగ్గర ఉన్నదంతా కప్పుల సెట్ అనమాట. అందుకని డిఫరెంట్ కలర్స్ మీకు కనిపిస్తున్నాయి. 1/2 కప్పు రవ్వ వేసి రవ్వని కూడా మనం చక్కగా 3-4 నిమిషాలు వేయించుకోవాలి. మధ్యలో నెయ్యి లేదా నూనె వేసుకుంటూ ఉండాలండి. ఇంకొక అరకప్పు మనకి ఎక్స్ట్రా పడుతుంది. ఇక్కడ రెసిపీని నేను అరకప్పు నెయ్యి అరకప్పు నూనెతో చేశానమాట. అది లో ఫ్లేమ్లో పెట్టుకొని అరకప్పు పంచదార 4-5 యాలక్కాయలు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక లోతుగా ఉన్న గిన్నెని కూడా గ్రీస్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. చూసారు కదా, ఇక్కడ నుండి నేను నూనె వేస్తున్నాను అనమాట. ఎందుకంటే బడ్జెట్ స్పెషల్, ఎక్కువ నెయ్యి వాడుకుని ఉండడం కోసం అనమాట. నూనెను వేసుకుంటూ మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే బాగా డ్రై అయిపోతుందో అప్పుడు మనం నూనె వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ నేను అరకప్పు నెయ్యి అరకప్పు నూనె వాడాను. చూసారు కదా, ఇలా మనకి బాగా వేగింది అనుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే బాగా డ్రై అయిపోయింది అనిపిస్తుందో అప్పుడు మనం కాసేపు స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ మనం ఆన్ చేసి మనం ఇలా వేయించుకోవచ్చు. పంచదార మనకి కరగాలన్నమాట. చూసారు కదా, డ్రైగా అయిపోయింది కదా, అప్పుడు నేను మధ్యలో ఖాళీ చేసి అందులో నూనె పోస్తున్నాను. నూనెను కూడా నేను 1/2 కప్పు వాడానండి. సో మనకి పూర్తిగా 1 కప్పు వరకు వాడామన్నమాట. ఇందులో నెయ్యి నూనె కలిపి అందులో మీకు ఇష్టమైతే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి, అప్పుడు చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల్లో చూస్తారు కదా, ఇలా ప్యాన్ మీద అటు ఇటు జరుగుతూ ఉంటుందన్నమాట. దగ్గర పడుతుంది మిశ్రమం. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలో వేసుకొని మొత్తం బర్ఫీని సెట్ చేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి. ఇక్కడ నేను పిస్తాలు బాదం పప్పులు ఉన్నాయన్నమాట ఇంట్లో, అవి వేస్తున్నాను. 1 గంట 2 గంటలు బయట ఉంచితే చక్కగా గట్టిగా అయిపోతుందండి. మీరు ఇంకా తొందరగా కావాలనుకుంటే ఒక 30 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా తొందరగా మీకు చల్లారుతుందనమాట. ఇలా చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతేనండి, నేను ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి 30 మినిట్స్. చాలా ఫాస్ట్గా చల్లారిపోయిందనమాట. చూసారు కదా, నేను బటర్ పేపర్ వేసాను కాబట్టి ఇది బయటకు తీసి ఈజీగా కట్ చేస్తున్నాను. బటర్ పేపర్ వేయకపోయినా మీకు చాలా బాగా వస్తాయి అనమాట. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది అనమాట. బేసన్ బర్ఫీ మీరు చాలాసార్లు ఫెయిల్ అయి ఉంటే ఇలా ట్రై చేయండి, మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.